హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. చెన్నై సూపర్ కింగ్స్ని ఈసారి సీనియర్లే కొంప ముంచారంటే నిజంగా అవునని అనిపిస్తోంది. జట్టులో ఉన్న 90% సీనియర్స్ ఇప్పటికీ ఫామ్లో లేకుండానే పూర్ ఫామ్ కొనసాగిస్తూ ఉన్నారు. దీపక్ కూడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి ఈ ముగ్గురు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలేమో. వెరస్ రవిచంద్రన్ అశ్విన్ అండ్ రవీంద్ర జడేజా వీళ్ళేమైనా గొప్పగా చెన్నై సూపర్ కింగ్స్ ఉద్ధరించారా అంటే లేదనే చెప్తాను. ఎందుకంటే నిన్న ముంబై ఇండియన్స్తో ఆడినంత వరకు జడేజా ఏ మ్యాచ్లో కూడా వచ్చిన స్టార్ట్స్ని బిగ్ నాక్స్గా కన్వర్ట్ చేయలేదు. చాలా సార్లు మిడిల్ ఆర్డర్ కొద్దో గొప్ప ఆడి విజయ పొటెన్షియల్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ని చేర్చిన జడేజా ధోనీతో కలిసి ఆ ఫినిషింగ్ టచెస్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఓడిపోయిన మ్యాచ్లే ఉన్నాయి. వేరే రవిచంద్రన్ అశ్విన్ మంచి రెప్యుటేషన్తో టీంలోకి వచ్చాడు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో అశ్విన్ తీసుకున్నారు. అలాంటిది ఈసారి ధారాళంగా పరుగులు సమర్పించారు. క్లోజ్ టు 9 runs per over, 10 runs per over పరుగులు ఇస్తూ వచ్చాడు. సో అలాంటి అశ్విన్ కూడా ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ని మోసగించాడని చెప్పాలి. ఇక ఫారినర్స్ ఏమైనా తక్కువ తిన్నారంటే ఏం మాత్రం తక్కువ తినలేదు. వాళ్ళు కూడా పూర్ ఫామ్తోనే జట్టులోకి వచ్చి చెన్నై సూపర్ కింగ్స్ పెద్ద బొక్కలు పెట్టారని అంటాను. డెవిన్ కాన్వే 49 balls 69 runs. ఈ నాక్ ఎంతమంది విమర్శించారో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రవిచంద్రన్ అశ్విన్ అండ్ రవీంద్ర జడేజాతో పాటు మరొక రవి ఉన్నాడు కదా, రచిన్ రవీంద్ర. ఈ ఇంద్ర కూడా పెద్దగా జట్టునైతే గట్టు ఎక్కించలేకపోయాడు. స్టార్టింగ్లో ఒక మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచి మంచి నాక్తో అందరి ఆశలు పెంచినప్పటికీ తర్వాత పూర్ ఫామే కొనసాగించాడు. సో ఇక ప్లేయింగ్ 11లో కాస్త మార్పులు చేసి అప్కమింగ్ సీజన్పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇండైరెక్ట్గా మహేంద్ర సింగ్ ధోని నిన్న పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో చెప్పేశాడు, మేము ఇక కోల్పోవాల్సింది పెద్దగా అయితే ఏమీ లేదు, అప్కమింగ్ సీజన్ పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, నెక్స్ట్ సీజన్లో ఏ 11తో వస్తే బాగుంటుంది అన్న దానిపై మేము దృష్టి పెడతాము అన్నాడు. ఒక చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్ కనుక ఇప్పుడు అడిగితే ఇప్పటికీ మేము ఓడిపోయింది 8 matchesలో 6 matches మాత్రమే, 2 matches గెలుచున్నా 4 points మా చేతిలో ఉన్నాయి. ఇక అప్కమింగ్ వరుసగా 6 out of 6 matches బెటర్ రన్ రేట్తో గెలిస్తే 16 points మేము ఏమైనా టాప్ 4లోకి వెళ్తాం కదా భయ అనొచ్చు. బట్ అది ఆల్మోస్ట్ అసంభవమే. యాజ్ ఎ క్రికెట్ లవర్గా ప్రాక్టికల్గా ఆలోచించే ఫ్యాన్ ఎవరైనా కింద కామెంట్లో తెలియజేయండి. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ నిజంగానే క్వాలిఫై కావడం నా దృష్టిలో అసంభవం, అన్లెస్ ఏదైనా మెరాకిల్ జరిగితే తప్ప. దానికి గల కారణం ఏంటి? ఇంకా 6 matches ఉన్నాయి, 16 points తెచ్చుకోవచ్చు కదా అని మీరు అడిగితే నేనేం చెప్తానంటే ఇప్పటికే టాప్ 5 teams ఆల్రెడీ 5 matches గెలిచి 10 points పదిలం చేసుకున్నారు. అలాంటప్పుడు టాప్ 4లో క్వాలిఫై అయ్యే టీమ్స్ మినిమం 18 points స్కోర్ చేస్తేనే వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే టేబుల్లో అలాంటి ఒక బజ్ అండ్ దాంతోపాటు ఒక పోటీ అయితే క్రియేట్ అయిపోయింది. బాటమ్ ఆఫ్ ది టేబుల్లో ఉన్న టీమ్స్ దగ్గర పాయింట్లు లేవు, అదే టాప్ ఆఫ్ ది టేబుల్లో ఉన్న టీమ్స్ వద్ద పుష్కలంగా పాయింట్లు ఉన్నాయి. ఈసారి 16 points 14 pointsతో ఏ టీము క్వాలిఫై కాలేదని నాకు గట్టి నమ్మకం. అందుకనే నేనైతే దీని గురించి పెద్దగా వాదించదలుచుకోలేదు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కోసం వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నాను అంటే మీ వాళ్ళు ప్లేయింగ్ లెవెన్లో కొన్ని చేంజెస్ చేసుకుంటే కలిసి వస్తుంది. ఆ చేంజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికే రాహుల్ త్రిపాఠికి స్వస్తి పలికి అతని ప్లేస్లో ఆయుష్ని తీసుకొచ్చారు, విచ్ ఇస్ మంచి గుడ్ సైన్ అని చెప్తాను. ఇక ఫారినర్లకు కూడా స్వస్తి పలకాల్సిన టైం వచ్చేసిందని చెప్పా కాబట్టి రచిన్ రవీంద్ర ప్లేస్లో మనం తప్పకుండా డ్యువల్ బ్రేవిస్ని తీసుకుంటే కలిసి వస్తుంది. దానికి గల కారణం ఏంటంటే అతనికి డొమెస్టిక్ ఫామ్ అద్భుతంగా కొనసాగుతూ ఉంది. అండ్ దాంతోపాటు మొన్న జూలైలో కంక్లూడ్ అయిన జనవరిలో కంక్లూడ్ అయిన SA20లో కూడా అతను 185 స్ట్రైక్ రేట్తో ఎంఐ కేప్టౌన్కి ఆడుతూ 230 runs స్కోర్ చేశాడు. అండ్ ఆల్ ఇంపార్టెంట్ ఫైనల్లో కూడా 18 balls 32 runs స్కోర్ చేశాడు, 38 runs స్కోర్ చేశాడు ఇన్ఫ్యాక్ట్. అండ్ దాంతోపాటు వాళ్ళు డొమెస్టిక్ వన్డే కప్స్ అండ్ టెస్ట్ కప్స్ జరుపుతుంటారు కదా, అందులో కూడా క్లోజ్ టు టెస్టుల్లో 600 runs స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 90 ఉంది. ఇక వన్డేలో అయితే చెప్పనక్కర్లేదు, 7 matchesలోనే 400 runs ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఆల్ ఇంపార్టెంట్ 156 స్ట్రైక్ రేట్ ఉంది. సో ఇలాంటి ప్లేయర్ని తొందరగా ప్లేయింగ్ లెవెన్లోకి ఇంపోర్ట్ చేసుకుంటూనే బాగుంటుంది. అండ్ దాంతోపాటు మహేంద్ర సింగ్ అని చెప్తుంటారు కదా, మా 6 కొట్టడం లాగ్ అవుతున్నామని. అలా ఈసారి అతను 15 matchesలో అటు టెస్ట్లో అండ్ వన్డేలో 15 matchesలో 49 sixes స్కోర్ చేశాడు సౌత్ ఆఫ్రికా డొమెస్టిక్ క్రికెట్లో. సో ఇతని ప్లేయింగ్ లెవెన్లో ఇంక్లూడ్ చేసుకొని అప్ ద ఆర్డర్ ప్రమోట్ చేస్తే కనుక మంచి స్టార్ట్స్ వస్తాయి. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఇది వరకు ఎక్కడ లాగ్ అయింది అంటే నేను ఆలోచిస్తున్నది ఏంటి అంటే స్టార్ట్స్ అండ్ ఫినిషింగ్ ఈ రెండింటిని పక్కన పెట్టేస్తే మిడిల్ ఓవర్లో 7th over to 14th over ఆ కీలకమైన 8 overs ఏదైతే ఉన్నాయో ఆ 8 oversలో వాళ్ళు కనీసం 6 runs per over కూడా స్కోర్ చేయట్లేదు. మహేంద్ర సింగ్ ధోని ఎప్పట్లాగే ఈసారి కూడా ఫినిషింగ్ టచెస్ ఇవ్వగలుగుతూ ఉన్నాడు. అండ్ టాప్ ఆర్డర్లో కొద్ది గొప్ప ఓపెనింగ్ స్టార్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఓడిపోయిన మ్యాచ్లో కూడా చాలాసార్లు 50+ runs వచ్చాయి పవర్ ప్లేలో. బట్ ఆ మిడిల్ ఓవర్స్లో రన్స్ టైట్ అయిపోవడం వల్ల వాళ్ళ పరిస్థితి ఇలా మారిపోతుంది. కాబట్టి డ్యువల్ బ్రేవిస్ అండ్ షేక్ రషీద్ కనుక స్టార్టింగ్ అందించి ఆయుష్ కాస్త మిడిల్ ఓవర్స్ వరకు హ్యాండిల్ చేసి దూబే వచ్చి ఆ 10 overs 11 overs మధ్యలో రన్స్ స్కోర్ చేయడానికి ప్రెషర్ ఏముండదు. అందుకని డ్యువల్ బ్రేవిస్ని ఇంక్లూడ్. ఒకసారి ప్లేయింగ్ 11 చెప్తాను చూడండి. ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుంది అంటే ఓపెనర్స్గా డ్యువల్ బ్రేవిస్, షేక్ రషీద్, ఆయుష్, రవీంద్ర జడేజా, శివం దూబే, మహేంద్ర సింగ్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, అంశుల్ కాంబోజ్,
ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్ అండ్ పతిరానా. సో ఇప్పుడు ఈ ప్లేయింగ్ లెవెన్లో ఒక బ్యాటర్ షార్ట్ అయ్యాడు. కేవలం 7 బ్యాటర్స్ మాత్రమే ఉన్నారు, రవిచంద్రన్ అశ్విన్ కలుపుకొని. ఒకవేళ అంశుల్ కాంబోస్ లెక్కిస్తే 8 బ్యాటర్స్. బట్ రికగ్నైజ్డ్ బ్యాటర్స్ మటుకు మహేంద్ర సింగ్ ధోని వరకే ఉన్నారు. ప్యూర్ ఇండియన్ టీమ్ లాగా కనిపిస్తూ ఉంది. ఇది 6 బ్యాటర్లు, ఒక బ్యాటింగ్ ఒక బౌలింగ్ అలా కనిపిస్తుంది. సో ఎందుకు ఈ ప్లేయింగ్ 11 చెప్పానంటే, ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ 3 ఫారినర్లతోనే వెళ్తే వికెట్లు ఎక్కువ పడి ఒక బ్యాటర్ కావాలి అనుకుంటే ఆల్రౌండర్ రూపంలో జేమీ ఓవర్టన్ని ఒక అవుట్ అయిన బ్యాటర్తో రీప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు వికెట్స్ ఏం పని లేదు, నిన్న విజయ్ శంకర్ ఉన్న కూడా బ్యాటింగ్ రాలే కదా. సో అలాంటి పరిస్థితుల్లో ఏం చేయొచ్చు అంటే, ఆల్రెడీ టీంలో కావాల్సిన బౌలర్లు ఉంటారు కాబట్టి నేతన్ అలీస్ లాంటి ఒక అన్సంగ్ హీరోను కూడా ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలామంది బౌలర్లు ఉన్నారు కదా, మరీ బౌలర్ ఎందుకు అని మీరు నన్ను అడిగితే, నిన్న ఎంతమంది బౌలర్లు ఉండి ముంబై ఇండియన్స్ ఏం చేశారు భయ, 175 రన్స్ని మినిమం ఫైట్ కూడా ఇవ్వకుండా 16th వరకే కంప్లీట్ చేసుకున్నారు. ఎందుకంటే జేమీ ఓవర్టన్ ఒక ఫారిన్ బౌలింగ్ స్లాట్ చాలా వీక్గా కనిపిస్తూ ఉంది. సో మోస్ట్ ప్రాబ్లీ నేతన్ అలీస్తో వెళ్తేనే బాగుంటుంది. అన్లెస్ వికెట్స్ ఎక్కువ పడి అప్పుడు బ్యాటింగ్ ఆప్షన్ కావాలంటే జేమీ ఓవర్టన్ తీసుకుంటే సరిపోతుంది. ఆ సిచ్యువేషన్ రాకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఈ ప్లేయింగ్ లెవెన్తో కనుక వెళ్తే అప్కమింగ్ మ్యాచెస్లో బెటర్ రిజల్ట్స్ వస్తాయని నాకైతే గట్టి కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే టీంలో ఓల్డ్ బ్లడ్తో పాటు యంగ్ బ్లడ్ కూడా కలిపి ఈ ప్లేయింగ్ గ్రౌండ్ ఫ్రేమ్ చేశారు కాబట్టి. సో దీనిపై మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ తెలియజేయండి. ఇది వీడియో మన నెక్స్ట్ వీడియో వస్తుంది. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.